నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక ఫ్లిప్కార్ట్ రిక్రూటరు 24.1 లక్ష రూపాయలు సైబర్ ఫ్రాడ్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నాడు, మోసపోయాడు. ఈ కేసు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. అతని వయసు 28 సంవత్సరాలు. ఆయన ఫ్లిప్కార్ట్ హెచ్ఆర్ రిక్రూటర్, మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన వ్యక్తి. సోషల్ మీడియా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎక్కడి నుంచో. ఇట్లా మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 30% కమిషన్ ఇస్తాం, తమ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా డబ్బులు వస్తాయి అని చెప్పి నమ్మబలికాడు. చాలా ఇంప్రెస్ అయ్యాడు సదరు వ్యక్తి. అటు ఇటు చూసుకోకుండా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. అతను డబ్బులు తీసుకుని విత్డ్రా చేసుకుని పారిపోయాడు. అతని అడ్రస్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ నిలబడుతున్నాడో తెలియదు, ఎక్కడ కూర్చుంటున్నాడో తెలియదు. ఇంకా చేసేది లేక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. దీన్ని బట్టి తెలిసేదేంటి, దయచేసి ఎవ్వరూ కూడా వడ్డీ ఎక్కువ ఇస్తాననో, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దానికి డబ్బులు ఇస్తాము, త్రిబుల్ ఇస్తామనో ఇట్లా మోసం చేసి మీ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు, తర్వాత పారిపోతారు. కాబట్టి దయచేసి ఇట్లా ఇన్వెస్ట్ చేయకండి, మోసపోకండి, అమూల్యమైన టైంను వేస్ట్ చేసుకోకండి అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఎవరి మాటలు నమ్మకండి, ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంకుని మాత్రమే నమ్మాలి. ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, అతిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము అని అంటే నమ్మకండి. నమ్మితే ఈ వ్యక్తి ఎలా మోసపోయాడో మీరు కూడా మోసపోతారు. ₹1 మిగలదు, అన్నీ ఎత్తుకుపోతారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్టు, ఎవరి మాటలు నమ్మకుండా ఇన్వెస్ట్ చేయకుండా కేవలం నేషనలైజ్డ్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రేటు తక్కువైనా పర్వాలేదు, మీ డబ్బులు సెక్యూర్డ్, ఏ కేసు కాదు. థ్యాంక్ యూ.